ఈ కార్పొరేట్ వరల్డ్‌లో రూల్ నంబర్ 1 నా పని నేను చేసుకుంటాను. నాకెవరితో అవసరం లేదు. ఆఫీస్‌కొచ్చానా, వర్క్ చేసుకున్నానా, పోయానా అనుకున్నావనుకో, నీకు పొగరని చెప్పి ముద్రేస్తారు. ఈ సొసైటీలో నీ పని నువ్వు చేసుకుంటే ఎవ్వడికి నచ్చదు. మొత్తం నెగటివిటీనే. పాజిటివిటీ ఎక్కడ కొంచెం కనిపించదు. రూల్ నంబర్ 2 మీ టీఎల్ గాడితో టైం స్పెండ్ చేయాలి. లేకపోతే వాడు ఫీల్ అయిపోతాడు. టైం స్పెండ్ చేసామంటే స్పెండ్ చేసామన్నట్టు ఉండకూడదు. మన పైనోళ్ళకి బిస్కెట్లు వేయాలి, భజన చేయాలి. బిస్కెట్లు వేయటం రాకపోతే నేర్చుకో, లేకపోతే కష్టమవుతుంది. నీ పని అవ్వడానికి నువ్వు ఒక పిచ్చోడిని పొగుడుతున్నావు అంతే. ఇదొక్కటే మైండ్లో పెట్టుకో. అన్నా సూపర్ అన్నా అంటూ నువ్వు వాడిని పోడాలి, వాడిని కొండెక్కియాలి. అవసరం వస్తే కొండ మీద చెట్టు కూడా ఎక్కియాలి. పిచ్చోడిని పొగిడితే పోయేదేం లేదు. ఆ పిచ్చోడు సాటిస్ఫై అవుతాడు. అప్పుడే వాడు మనం అడిగిన వీక్ ఆఫ్లు లీవ్లు ఇచ్చేది. ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఇవే నడుస్తాయి. మనకు ఆఫీస్లో కంఫర్టబుల్గా ఉండాలంటే ఆఫీస్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి, వీక్ ఆఫ్లు, లీవ్లు. రూల్ నెంబర్ 3, నువ్వు మీ పైన వాళ్ళకి ఎప్పుడు ఎదురు మాట్లాడకూడదు. వాడు చేప గాల్లోకి ఎగిరిందంటే అవును నేను చూసాను అనాలి. లేకపోతే వాడి ఇగో హట్ అయ్యిద్ది, నీ జాబ్ రిస్క్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు వాడికి ఎదురు మాట్లాడు. ఒకవేళ అది నిజమైనా కానీ వాడు ఒప్పుకోడు, వాడి ఇగో ఒప్పుకోదు. నా కిందోడు నాకు చెప్తాడా అనే ఫీలింగ్ ఉంటుంది మ్యాక్సిమం పీపుల్కి. మ్యాక్సిమం పీపుల్ హూ హోల్డ్ పొజిషన్స్ డూ నాట్ వర్క్ విత్ బ్రెయిన్స్, దే వర్క్ విత్ ఈగో. రూల్ నెంబర్ 4, బ్రెయిన్ అస్సలు వాడకూడదు. బ్రెయిన్ ఉందా అంటే ఏంటి అన్నోళ్ళకే ఇది ప్లేస్. బ్రెయిన్లు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని రావాలి. ఎందుకంటే అవి ఇక్కడ పెద్దగా వాడం కాబట్టి. అవతల వాళ్ళు మనకు చెప్పింది చేయడానికి బ్రెయిన్ ఎందుకు చెప్పు. రూల్ నెంబర్ 5, మనకు మందు అలవాటు ఉంటే మనకు బోనస్ ఏంటంటే సిట్టింగ్ వేసి కలిపేయచ్చు అందరినీ. తాగుబోతులందరూ కనెక్ట్ అయ్యే కామన్ పాయింట్ మందు. అలవాటు లేకపోతే నువ్వు ఇంకెక్కడున్నావు అక్కడే, నో న్యూ గ్రోత్. మా ఫ్రెండ్స్ అందరూ మంచిగా కలిపేశారు, మేనేజర్లు టీఎలతో కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళల్లో ఒకళ్ళలాగా మొత్తం దోస్తులు అయిపోయారు. ఇప్పుడు జిగిరి జిగిరి జిగిరి. రూల్ నెంబర్ 6, అందరిని అబ్జర్వ్ చేయాలి. డేంజర్ వాళ్ళు ఉంటారు ప్రతి వర్క్ ఫ్లోలో, ప్రతి టీంలో. పని ఏం చేయకుండా టీఎల్ వాళ్ళకి పైన వాళ్ళకి చాడీలు చెప్పుకుంటూ బతికేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు బికమ్ క్లోజ్. మొత్తం లేకినా కొడుకులే. సొసైటీ మొత్తం హౌస్ఫుల్ విత్ లుచ్చాస్ అండ్ లఫంగాస్. ఎవరి దగ్గర నోరు జారకూడదు. నువ్వు ఒకటంటే అది 100 మాటలు అవుతాయి. రూల్ నెంబర్ 7, మంచితనంతో నలిపేయాలి. మనిషి అంటేనే మంచోడు అంటూ అలా బతికేయాలి. లోపల నీకు ఎంత బూతులు తిట్టాలని ఉన్నా కంట్రోల్ చేసుకోవాలి. బయటకు మాత్రం ఆయన మహానుభావుడురా అని అనాలి. రూల్ నెంబర్ 8, మనం ఆన్బోర్డింగ్ టైంలో సిఓబిసి, పిఎస్హెచ్ అనే ఇంపార్టెంట్ మాడ్యూల్స్ చేస్తాం. కానీ మీరు దాని గురించి అంత వరీ కాకండి. ఇక్కడ అవన్నీ ఎవడు ఫాలో అవ్వడు. నేను ఇప్పటివరకు చెప్పినవి ఇవన్నీ సిగ్మా రూల్స్. ఇవన్నీ ఫాలో కావటం ఎవడు పడితే వాడి వల్ల కాదు. క్యాలిక్యులేటివ్గా ఇవన్నీ ఫాలో అవుతుంటేనే మనం గ్రో అవుతాం. అది కార్పొరేట్ అయినా ఎక్కడైనా. కార్పొరేట్ అంటే అదేం పెద్ద ఇదా, అక్కడ ఉండేది మనుషులేగా. ఏం లేదు, మనుషుల్ని మనం హ్యాండిల్ చేయటం రావాలి. అది అందరి వల్ల కాదు. ఇట్స్ ఆర్ట్.